నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో డయేరియా కలకలం. మెడికల్ క్యాంప్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ. తిరుమలలో హైందవ సాంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంటగలుపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి. ఇటీవల ఏలూరులో జరిగిన దారుణ హత్య కేసులో 6 నిందితులు అరెస్ట్. ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్ కుమార్. నేపాల్ నుంచి సొంతగడ్డకు బయలుదేరిన తెలుగువారు. మంత్రి లోకేష్ శర్మతో ప్రత్యేక విమానంలో పోఖరా నుంచి కాఠ్మాండుకు, అక్కడి నుంచి విశాఖకు తరలింపు. విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు తోడు కలుషిత నీటి కారణంగా నగరంలోని కొత్త రాజరాజేశ్వరి ప్రాంతంలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రుల్లో పాలవుతున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు తాత్కాలిక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ఓ సుహాసిని, మున్సిపల్ అధికారులతో మంత్రి చర్చించారు. యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళు పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉండారు. ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం, అందరితో ప్రతి ఒక్కరితో నేను యాక్చువల్ ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడటం జరిగింది. మెజారిటీకి వామిటింగ్స్ తగ్గినాయి, కొందరికైతే మోషన్స్ తగ్గినాయి. క్యాంపు పెట్టారు. అక్కడ క్యాంపులో కూడా ఇవాళ ఒక 13 మంది వచ్చారు. వాళ్ళలో ఒక 5 మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు. దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది. దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. ఒకసారి టెస్ట్ చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను. అది చేసిన తర్వాత మనకి ఏదైనా సూపరింటెండెంట్ గారు చెప్పారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవగానే, కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని. వదంతులు నమ్మద్దు, దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. అలాంటి ఎవరు కూడా నమ్మద్దని విజ్ఞప్తి చేస్తాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వివాదాలకు, తప్పిదాలకు కేంద్రంగా మారిందని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. టీటీడీలో జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తే హైందవ ద్రోహులుగా ముద్రించడం బీఆర్ నాయుడికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి సిబ్బంది కాకుండా టీటీడీ చైర్మన్ ఛానల్ ప్రతినిధి మహాద్వారం దగ్గరున్న ఇతడికి స్థలాలు వేయడం ఘోర తప్పిదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు తన ప్రసార మాధ్యమాల ద్వారా ఎంత బెదిరించినా ఆయన చేసిన అక్రమాలను, తిరుమల జరుగుతున్న తప్పిదాలను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణే బాధ్యతగా, ప్రచారమే ధ్యేయంగా పనిచేస్తానోనని ప్రమాణాలు, భీషణ ప్రతిజ్ఞలు చేసినటువంటి సంగతి మొత్తం 50 మందికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొండ మీద ఏదో ఒక రకమైన వివాదం అనునిత్యము నిరంతరాయంగా
జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలిసింది. ప్రశ్నించేటువంటి మా మీద ఆయన హైందవ ద్రోహులుగా ముద్రించటము పరిపాటైపోయింది. సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయటము లేదు. చేయకపోగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పూర్వ అధ్యక్షునిగా నా మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ మరింతగా ఆయన పొరపాటు మీద పొరపాటు చేసుకుంటున్నారు. చంద్రగ్రహణం రోజున స్వామివారి ఆలయాలు ముయ్యటం అన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో. వాటిల్ని బిఆర్ నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మూస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా, TV5 కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చెరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది. శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు కాకుండా బిఆర్ నాయుడు గారి సైన్యంలో ఒక్కరు ఆ తాళం వేస్తున్నారు. చాలా నవ్వుతూ ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు బిఆర్ నాయుడు గారు? బిఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు. సరే, ఆయన వివరణ కూడా ఇచ్చాడు, నేను ఆ తలుపు వేయలేదు, నేను ఇంత ముందు వేశాను, అది వేశానని కూడా. అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా ఇది చాలా తప్పిదము. అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ? ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనం అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితులను నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు. చాలా పెద్ద గొడవైంది, మనకందరికీ కూడా తెలుసును. అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే బిఆర్ నాయుడు గారు మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు. బిఆర్ నాయుడు గారు నేను నీళ్లే దాగనాడా, దేవుడి నీళ్లే దాగను, సాయం చాలా చెప్తూ ఉంటారు ఆయన. నేను వాహనం వాడను, నీళ్లు తాగను అని. మీరు నీళ్లు తాకపోవచ్చు, వాహనం వాడకపోవచ్చును, అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోతుంది. ఏలూరు రూరల్ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఇటీవల జరిగిన దారుణ హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన పూనూరు రాయేష్ కొందరు రాజకీయ నేతల అండతో గొడవలకు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన బూరగ నాని అలియాస్ చిన్ననాని మృతుడితో సన్నిహితంగా మెలిగేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాయేష్ కఠినంగా ప్రవర్తిస్తూ చిన్ననానిని మందలించడం, కొట్టడం చేయడంతో నాని కక్ష పెంచుకున్నాడు. పైగా ఇందిరమ్మ కాలనీలో సెటిల్మెంట్లు చేస్తున్న రాయేష్ లేకుంటే తానే పెద్ద మనిషిగా చలామణి అవ్వచ్చనే ఆలోచనతో రాయేష్ని చంపేందుకు తన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేసి కత్తులతో దాడి చేసి హతమార్చారని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈరోజు మనకి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొమడవోలు అనే పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి బోరగా చిన్ని నాని అని అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్లి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదాం అని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చి ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పొడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత వీళ్ళు గబగబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు. కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య,
పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 249/2025 కింద అండర్ సెక్షన్ 103(1), 351(3), రెడ్ విత్ 3 and 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన 1 టౌన్ సిఐ గారిని 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, మొదట ఈ యొక్క మర్డర్ కేసుకి చిన్ని నాని అనే అతను తప్ప మిగతా ముద్దాయిలు అని కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని వాళ్ళు చూశారు, కానీ అసలు ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు. తర్వాత కొంతమంది ఏమో మిగతా ముద్దాయిలను కూడా చూడటం జరిగింది. ఈ క్రమంలో నాని ఎలా ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాని మీద చూసుకుంటా వస్తే కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ బస్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవటం జరిగింది. తదుపరి అక్కడి నుంచి కూడా మనం FSL టీంని రప్పించడం, క్లూస్ టీము, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఇవన్నీ చూడగా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. దీనిపైన మన 1 టౌన్ సిఐ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఉదయం వీళ్ళందరూ కూడా మనకి NHC హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలని పన్నాగం చేస్తుండగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బొరగ చిన్ని నాని అనే అతను ఉన్నాడో, ఇతను అదే ఏరియాకు చెందిన అతను వ్యక్తి. ఇతనికి చనిపోయినటువంటి పూనూరు రాజేష్కి గతంలో వీళ్ళందరూ ఒకటే దీని కింద ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క సెటిల్మెంట్లు చేయటం, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ విషయంలో వీళ్ళకి కొంత అభిప్రాయ భేదాలు రావటం, తర్వాత ఇతను ఏదైతే చిన్ని నాని అని అతను డ్రైవర్గా వెళ్ళటం, ఆ డ్రైవర్గా కొంతకాలం చేసుకుంటుంటే ఈ గ్యాంగ్లో నుంచి వీళ్ళకి విభేదాలు రావటం మొదలుపెట్టాయి. దీన్ని ఆసరా చేసుకుని ఇతన్ని 2-3 చోట్ల అవమానించడం జరిగింది. దీంతో అతను కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా ఈ చిన్ని నానికి అనేక చోట్ల కూడా ఇతనికి సపోర్ట్ రాలేదని చెప్పేసి కొన్ని ఇతనికి పర్సనల్ విషయాల్లో కూడా అడ్డుకుంటున్నాడని, తర్వాత ఇతనికి సంబంధించిన ఒక వ్యక్తితోటి ఇతను వివాహేతర సంబంధం పెట్టుకోవటం, దాని విషయమే వాళ్ళ బంధువులు అడగటానికి వచ్చినప్పుడు ఇతని అడ్రస్ చూపించడం, ఇలాంటి అన్నీ కూడా ఇతని మనసులో ఇంకా కక్ష పెంచుకున్నాడు. ఇతను ఉంటే మనల్ని ఎప్పటికైనా ఇదిగా ఉంటాడని ఓవర్ పవర్ చేస్తాడు, ఇంకా మనం ఇక్కడ బతకలేమని నిర్ణయించుకోవడంతో పాటు అసలు ఈ రాజేష్ అనే అతన్ని తీసేస్తే దాన్ని ఆ పాల్గూడెంలో ఇందిరమ్మ కాలనీలో పెత్తనం చేయొచ్చని ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతని మీద దాడి చేశాడని, చిన్ని నాని అనే అతని మీద దాడి చేశాడనే కారణంగాను అక్కడ ఇతన్ని లేపేస్తే తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని ఒక కేవలం దురుద్దేశంతో ఇతన్ని అంతమొందించడం జరిగింది రాజేష్ని. కాబట్టి ఈ రోజు నాడు వీళ్ళు దొరకటంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని, విధంగానే ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి చాకులు, వాళ్ళ బట్టలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాని పడటానికి స్కూటరు, ఇవన్నీ కూడా, ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలా అనుకున్నప్పుడు ఇద్దరు ముద్దాయిలు కూడా వాళ్ళు స్కూటర్ వేసుకొని వస్తారు. ఆ స్కూటర్ అన్నింటిని కూడా ఈ కేసులో దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం, ఎవరైతే ఈ యొక్క దందాలకు పాల్పడుతున్నారో, ఈ రకమైన చిల్లర గొడవలకు వెళ్తున్నారో అందరికి తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మీ అందరిని కూడా ఇలాంటి ఇది మర్డర్ కేసులో ఇరుక్కోవటమే కాకుండా వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం. ఇందులో చిల్లర ముళ్ళ రాశాలు వేసి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇందులో చాలామంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఇలాంటి ఎవరైతే ఈ చిన్న దందాలు చేస్తూ రౌడీ ఇజం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పైన షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలించింది. ఆయన పర్యవేక్షణలో పోఖరాలో ఉన్న 10 మంది తెలుగు వారిని ప్రత్యేక విమానంలో కాఠ్మాండుకు తరలించారు. ఈ విమానం మధ్యాహ్నం 12:40 పోఖరా నుంచి బయలుదేరి 1:15 కాఠ్మాండు చేరుకుంది. అనంతరం కాఠ్మాండు నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఇండి విమానంలోనే వీరిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సహాయక చర్యలను మంత్రి లోకేష్ నేరుగా RTGS వార్ రూమ్ నుంచి సమీక్షించారు. బాధితులను వీలైనంత వేగంగా సురక్షితంగా వారి కుటుంబాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ సింగిపూర్.
and we will reach Lucknow to Hyderabad and Hyderabad to Vijayawada. Thank you for all your kind. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.